హలో ఫ్రెండ్స్, ప్రపంచం ఈరోజు ఒక అగ్నిగుండంలా మారుతోంది. ఒకవైపు పేలుతున్న మిసైల్స్, మరోవైపు ప్రపంచ సూపర్ పవర్స్ గోప్యంగా నడుపుతున్న వ్యూహాలు. దేశాలు బహిరంగంగా యుద్ధం ప్రకటించకపోయినా ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో ఒక పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. అతని పేరే డొనాల్డ్ ట్రంప్. అతను కేవలం ఒక అమెరికా అధ్యక్షుడు మాత్రమేనా, లేదా ప్రపంచ రాజకీయాల గేమ్ను మార్చిన వ్యక్తినా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీ పెరుగుతోంది. రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక చెస్ బోర్డులా మారిపోయింది. ప్రతి దేశం ఒక గుర్రం, ప్రతి నాయకుడు ఒక కింగ్, ప్రతి నిర్ణయం ఒక కీలక అడుగుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ఒక టెలివిజన్ స్టార్, తర్వాత అమెరికా అధ్యక్షుడు. అతని రాజకీయ శైలి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. అతను డిప్లొమసీని ఒక వ్యాపార ఒప్పందంగా చూస్తున్నాడు. డీల్ చేయగలిగితే చేస్తాను, లేకపోతే ఒత్తిడి పెంచుతాను. మాటలు నేరుగా ఉంటాయి. అతడు నిర్ణయాలు వేగంగా తీసుకుంటాడు. అతను ట్వీట్లు కూడా ప్రపంచ మార్కెట్లను కదిలించగల శక్తి కలిగి ఉంటాయి. అణు ఒప్పందాల నుంచి బయటకి రావటం, ఆర్థిక ఆంక్షలు విధించడం, సైనిక దాడులకు ఆదేశాలు ఇవ్వడం ఇవి సాధారణ నిర్ణయాలు కావు. ప్రతి నిర్ణయం ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చింది. ఇరాన్తో ఉద్రిక్తత పెరిగింది. ఇజ్రాయెల్కు బలమైన మద్దతు లభించింది. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైంది. ట్రంప్ ఒక డీల్ మేకర్నా, లేదా ప్రపంచాన్ని ప్రమాద అంచునకు తీసుకువెళ్లిన నాయకుడా? అతని ఐడియాలజీ వల్ల ప్రపంచానికి శాంతి లభించిందా, లేదా ఉద్రిక్తతకు దారితీసిందా? వరల్డ్ వార్ 1 ఒక చిన్న సంఘటనతో మొదలైంది. వరల్డ్ వార్ 2 ఒక ఆక్రమణతో మొదలైంది. ఇప్పుడు ప్రపంచంలో అణు ఆయుధాలు ఉన్నాయి. ఒక చిన్న తప్పు, ఒక హఠాత్ నిర్ణయం వల్ల ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపించవచ్చు. అది సినిమా కాదు, ఇది రాజకీయ వాస్తవం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బాల్యం అండ్ వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. 1946 జూన్ 14న న్యూయార్క్ నగరంలో ఒక శిశువు జన్మించాడు. అతని పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. అతని తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఒక కఠినమైన, క్రమశిక్షణ గల వ్యాపారి. డబ్బు విలువ, గెలుపు విలువ తెలిసిన వ్యక్తి. ఇవి చిన్నప్పటి నుంచే ట్రంప్కి నేర్పించారు. ట్రంప్ చిన్నప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. చాలా అల్లరి చేసేవాడు. అందుకే అతన్ని సైనిక శిక్షణ పాఠశాలకు పంపారు. అక్కడ అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. నాయకత్వం అంటే భయపడకుండా నిర్ణయం తీసుకోవటం. ఈ మైండ్ సెట్ అతని జీవితాంతం వెంట నడిపింది. న్యూయార్క్లో బంగారు మెరుపులతో మెరిసే ఇంటీరియర్, అది ట్రంప్ టవర్. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, అది ట్రంప్ శక్తికి ఒక గుర్తు. అతను రియల్ ఎస్టేట్ పెద్ద ప్రాజెక్టులు చేపట్టాడు. లగ్జరీ హోటల్స్ నిర్మించాడు. కాసినోలు ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ట్రంప్ అనే పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. లగ్జరీ, పవర్, స్టేటస్ ఇవన్నీ ఆ పేరుతో కలిశాయి. కానీ అతన్ని ప్రపంచానికి పరిచయం చేసింది టెలివిజన్. 2004లో ప్రారంభమైన రియాలిటీ షో ద అప్రెంటిస్. ఈ షోలో ట్రంప్ వ్యాపారుల్ని పరీక్షించేవాడు. వారికి టాస్కులు ఇచ్చి పోటీ పెట్టేవాడు. ఎవరు ఓడిపోయినా అందరినీ "యువర్ ఫైర్డ్" అని తన గంభీరమైన స్వరంతో అరిచేవాడు. ఆ ఒక్క మాట అతన్ని కఠిన నాయకుడిగా చూపించింది. అక్కడి నుంచి ట్రంప్ ఒక వ్యాపారి మాత్రమే కాదు, ఒక మీడియా స్టార్ అయ్యాడు, ఒక బ్రాండ్ అయ్యాడు, మరియు చివరికి ఒక రాజకీయ శక్తిగా మారాడు. 2015లో ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. "నేను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను." చాలా మంది నవ్వుకున్నారు. ఒక టీవీ స్టార్ అధ్యక్షుడా అని ప్రశ్నించాడు. కానీ అతని ప్రచారం విభిన్నంగా ఉండింది. అతను ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకున్నాడు. ఉద్యోగాలు విదేశాలకు వెళ్తున్నాయని, వలస నియంత్రణ లేదని, అమెరికా బలహీనమైందని అతని నినాదం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మాట ప్రజల్లో భావోద్వేగం రేపింది. 2016లో అతను విజయం సాధించాడు. అది అమెరికా రాజకీయ చరిత్రలో ఒక మలుపు. ట్రంప్ ఒక మాట చెబుతుండేవాడు, "అమెరికా ఫస్ట్." అతను అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు పునః పరిశీలించాడు. నాటో దేశాలపై ఒత్తిడి పెంచాడు, "మీరు మీ రక్షణ ఖర్చులు పెంచండి" అని. చైనాతో ట్రేడ్ వార్ ప్రారంభించాడు. ఇరాన్పై ఆంక్షలు విధించాడు. అతని స్టైల్ కఠిన నిర్ణయాలు, డీల్ చేయకపోతే ఒత్తిడి.
మిడిల్ ఈస్ట్ చరిత్రలో ఎన్నో యుద్ధాలకు వేదికైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక శక్తివంతమైన దేశం ఇరాన్. ఇరాన్ కేవలం ఒక దేశం కాదు, అది ఒక ప్రాచీన నాగరికత, ఒక పెద్ద సైనిక శక్తి మరియు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో కీలక పాత్రధారి. 2015లో అమెరికా, యూరప్ దేశాలు మరియు ఇరాన్ కలిసి ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం పేరు జాయింట్ కంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, జేపీపీఓఏ. ఈ ఒప్పంద సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఒప్పందం ఉద్దేశం ఏమిటంటే ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించటం, అంతర్జాతీయ తనిఖీలను అనుమతించటం. ఇది కూడా కాకుండా అమెరికా మరియు యూరప్ ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను సడలించటం. అంటే ఇరాన్ తయారు చేసే అణుబాంబులను నియంత్రిస్తే ప్రపంచం దాని మీద ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆ సమయంలో చాలామంది ఈ ఒప్పందాన్ని మిడిల్ ఈస్ట్లో శాంతికి పెద్ద అడుగుగా చూశారు. 2016లో అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించాడు. అతని అభిప్రాయం ప్రకారం ఈ ఒప్పందం ఇరాన్ను పూర్తిగా ఆపడం లేదు. కొన్నాళ్ల తర్వాత ఇరాన్ మళ్లీ అణు ప్రోగ్రాం వేగవంతం చేయొచ్చు. ఇరాన్ మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూపులపై ఈ ఒప్పందం ప్రభావం లేదు. ట్రంప్ ఒక మాట అన్నాడు, ఇది అమెరికా చరిత్రలో చెడ్డ ఒప్పందం. 2018 మేలో ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు, అమెరికా జేసీపీఓఏ నుంచి బయటకు వస్తోంది. ఈ ప్రకటన ప్రపంచాన్ని కుదిపేసింది. యూరప్ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ట్రంప్ వెంటనే ఇరాన్పై మళ్లీ కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాడు. అమెరికా ఆంక్షలు ఎలాంటివంటే ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై నిషేధించటం, ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థను అంతర్జాతీయ వ్యవస్థ నుంచి కట్ చేయటం, విదేశీ కంపెనీలు ఇరాన్తో వ్యాపారం చేయకుండా హెచ్చరించాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైంది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇరాన్ కరెన్సీ విలువ పడిపోయింది. ఉద్యోగాలు తగ్గాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. 2019లో పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగాయి. అమెరికా ఇది ఇరాన్ పని అని ఆరోపించింది, కానీ ఇరాన్ తిరస్కరించింది. 2020 జనవరి 3న ఇరాన్ రాజధాని బగ్దాద్ విమానాశ్రయం దగ్గర అమెరికా డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ మరణించాడు. సొలొమాన్ ఎవరు? మరణించిన సైనిక నాయకుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సైనిక వ్యూహాలకు కీలక నాయకుడు. ఇరాన్కు ఒక జాతీయ హీరోలా భావించేవారు. ఇతని మరణంతో యుద్ధానికి బీజం పడింది. యూరప్ దేశాలు శాంతికి పిలుపునిచ్చాయి. రష్యా, చైనా, అమెరికా చర్యలను విమర్శించాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధ అంచున నిలిచింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటారని హెచ్చరించింది. కొద్ది రోజుల తర్వాత ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. అదృష్టవశాత్తు పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభం కాలేదు, కానీ ప్రపంచం ఒక విషయం అర్థం చేసుకుంది, అమెరికా ఇరాన్ సంబంధం ఇప్పుడు చాలా ప్రమాదకర దిశలో ఉంది. ఒక ఒప్పందం నుంచి బయటికి రావటం, ఒక సైనిక అధికారి హత్య, ఈ రెండు నిర్ణయాలు మిడిల్ ఈస్ట్లో మళ్లీ అగ్నిగుండంలా మారాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని అమెరికా భద్రత కోసం అని చెప్పాడు, కానీ విమర్శకులు అంటున్నారు ఇది ఉద్రిక్తతను మరింత పెంచుతుంది. ప్రశ్న ఇంకా అలానే ఉంది, ఇది భద్రత వ్యూహమా లేక భవిష్యత్తు యుద్ధానికి విపత్తా? అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య సంబంధం ఏమిటి? ఇజ్రాయెల్కి యుఎస్ఏ ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఇజ్రాయెల్కి మరియు యుఎస్ఏకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.